ఏ మాట కామాటైన వల్ల నిన్నయాల జిల్లా కలెక్టర్లు అయితే చాలా మారిపోయినరు. వాళ్ళ హోదాను వాళ్ళ అధికారాన్ని పక్కకు పెట్టి పొలంలా వరి నాట్లేస్తుర్రు. పారలు గడ్డపారలు బట్టి కూలి పనులు చేస్తుర్రు. ఇంటింటికి తిరిగి కష్ట సుఖాలు తెలుసుకుంటున్నారు. హాస్టల్లో వంటలు చెకింగ్ చేస్తున్నారు. బడి పిల్లలకు పాఠాలు నేర్పిస్తున్నారు. బస్సు ప్రయాణాలు చేస్తున్నారు. ఇట్లా ఇంకా శానే చేస్తున్నారు. ఇక అట్నే ఏపీ ప్రకాశం జిల్లా సబ్ కలెక్టర్ సార్ను చూడుర్రి ఎట్లా చెమట తీసిండో కూలీ లెక్క కష్టపడుకుంటా. గొడ్డలు పట్టుకొని ఫిరంగి చెట్టును కొడుతుండు చూడు. సారు ప్రకాశం జిల్లా సబ్ కలెక్టర్ అట. పేరు వెంకటి త్రివినాగ్. నిన్న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఉందని మార్కాపురం మండలం దరిమడుగు అనే ఊరికాడ నడుస్తున్న ఉపాధి హామీ పనులు పరిశీలిద్దామని పోయిండు. ఇక పోయినోడు వట్టిగా చూసేస్తే ఏం బాగుంటుంది అనుకుండో ఏమో గాని గొడ్డలు పట్టి చెట్టు కొట్ట చూసిండు. పాపం గొడ్డలు బట్టి కట్టెలు కొట్టి అలవాటు సారికి ఎందుకుంటుంది? ఎట్లా కొట్టాలన్న ఓడుపు తెలియక ఎంతసేపు కొట్టినా ఆ కట్టెకు కాటే పడతలేదు. ఇక ఈ అన్న వచ్చి ఒక్క దెబ్బేయంగానే కస్సున దిగింది కంప చెట్టు. ఇక చెట్లు కొట్టడం మనతో కాదు కానీ తట్టపారందుకొని 4 తట్టల మట్టి తవ్వి పోదామని ఇట్లా ట్రై చేసిండు మళ్ళా. పాపం ఎర్రటి ఎండ కొడుతుంటే పారతోటి మట్టి తీస్తుంటే చెమటలు గారిపోయి చెట్టు అంతా తడిచిపోవట్టే. సబ్ కలెక్టర్ సార్ ఇట్లా పారతోటి మట్టి ఎత్తి తట్టెలా వస్తుంటే వెనక నిలబడ్డ ఉపాధి కూలీలంతా చిత్రంగా చూడబట్టే. ఇక కొందరేమో మూతి మూసుకొని ముసి నవ్వులు నవ్వుకున్నారు. ఇక మళ్ళా జరిసేపట్ల గడ్డపార పట్టి దొవ్వి చూద్దామని ట్రై చేసింది కానీ అదేమన్నా చిన్న బరువు ఉంటుందా? ఈ ఆడికెళ్ళి పసుల కొట్టం కాడికి పోయి బర్రెలు గడ్డెట్లా మేస్తాయో చూసి షెడ్డు మంచిగానే ఉందా, సమస్యలు ఏమైనా ఉన్నాయా అమ్మ అని అరుచుకున్నాడు. ఇక జరిసేపు కష్టపడితే పడ్డా కానీ నాకు ఇవాళ 2-3 పనులు నేర్పించారు మీరు అని తారీఫ్ చేసి థ్యాంక్స్ చెప్పుకొని పోయిండు. మొత్తానికి జిల్లా కలెక్టర్లు అంటే గిట్లనే ఉంటారన్న పాత ట్రెండ్ను మార్చి కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు నిన్నయాలటి జిల్లా కలెక్టర్లు.